హాయ్ అండి. మటన్ కూర ఎలా చేయాలో ఈరోజు చూద్దాం. ముందుగా మటన్ కూర క్లీన్ చేసి పెట్టుకొని ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసి ఇలా కలిపి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టండి. అది ఒక 5 నిమిషాలు సిమ్ మంటలో పెట్టి గ్యాస్ మీద పెట్టండి. మంట తగ్గించి పెట్టండి. ఇప్పుడు దానికి కావాల్సిన మసాలా ధనియాలు, పట్టా మొగ్గ, తెల్లగడ్డ, అల్లం, టమాటా, ఎర్రగడ్డ, కరివేపాకు. ఇప్పుడు ధనియాలు, పట్టా మొగ్గ, మిరియాలు ఇవన్నీ మసాలా పేస్ట్ పట్టించండి. మిక్సీకి ఇలా మెత్తగా పేస్ట్ అయిన తర్వాత ఒక ఎర్రగడ్డ అందులో వేసి అది కూడా మిక్సీ పట్టించండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టాక ఇప్పుడు ఇందాక 5 నిమిషాలు సిమ్లో పెట్టాం కదా కూర, ఇలా నీరంతా బయటకు వదిలి ఉప్పు కారం ముక్కకు బాగా పట్టద్ది. ఇలా పట్టిన తర్వాత ఒక 2 గ్లాసులు వాటర్ పోయండి దాంట్లో. ఇలా పోసిన తర్వాత మటన్ కూర కదా కొంచెం సేపు ఒక 20 నిమిషాలు బాగా ఉడకనివ్వండి. ఇలా ఉడికేలోపు మనం ఈలోపు మసాలా తయారు చేసుకుందాం. ఇప్పుడు బాండలు పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక ఎర్రగడ్డ మసాలా వేసాం కాబట్టి టమాటా వరకు ఇలా వాడ్చుకోండి. ఇలా వాడ్చిన తర్వాత మనం మిక్సీ పట్టించుకున్న పేస్ట్ ఉంది కదా అది వేసి బాగా ఫ్రై చేయండి. అడుగు మాడకుండా వేపండి. ఇప్పుడు కూర ఉడికిన తర్వాత ఈ పేస్ట్ దాంట్లో వేయండి. ఈ మసాలా అంతా దాంట్లో వేసి ఒక 5-10 నిమిషాలు బాగా ఉడకనివ్వండి. అప్పుడు మసాలా ముక్కకు బాగా పడుతుంది. ఉప్పు కారం కూడా బాగా సరిపోతుంది. సాల్ట్ కానీ సరిపోతే కొంచెం చూసి వేసుకోండి. అంతేనండి, 5 నిమిషాలు అలా ఉడకనివ్వండి, సరిపోతుంది. అయిపోయిందండి మటన్ కుర్మా. అంతేనండి, అయిపోయిందండి. కొంచెం చిక్కబడిన దాకా ఉంచండి. అంతే అండి.